హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అవకాడో ఫ్రూట్ గురించి చూద్దాము. సో అవకాడో ఫ్రూట్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. సో చూసారు కదా, ఇలా బ్లాక్గా ఉన్నది పండు అనమాట. ఇమీడియట్గా తినడానికి. ఇలా గ్రీన్గా ఉంది, ఇది పచ్చిదన్నమాట. సో చూసారు కదా, దీని స్కిన్ అనేది ఇలా బ్లాక్గా ఉంది అంటే ఇమీడియట్గా మనం ఇప్పుడు తినడానికి అనమాట. మనం స్టోర్లో తీసుకునేటప్పుడు అప్పటికప్పటికి తినే పని అయితే ఇలా బ్లాక్గా ఉన్నదైతే తీసుకోవాలి. సో ఇకైతే దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే పైన నుంచి అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకొని కింద దాకా అలా అనుకుంటూ కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది పండు కాబట్టి. అలా కట్ చేసుకొని మనం రెండు చేతులతో కొంచెం అలా ట్విస్ట్ చేసినట్టు అలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది, పండు పడింది కాబట్టి. సో చూసారు కదా, నేనైతే అలా అనగానే వచ్చేసింది నాకు. సో ఇకైతే దాని లోపల ఉంది కదా ఆ టెంక్ అనేది, అదైతే తీసేసేయాలన్నమాట. చాలా గట్టిగా ఉంటుంది అది. అదే ఏంటంటే అది ఈజీగా వచ్చేస్తుంది. నైఫ్తో ఇలా కనుక కొట్టి కొంచెం అలా ట్విస్ట్ చేసాము అంటే పైకి అనేది వచ్చేస్తుంది, మనమైతే తీసేసుకోవచ్చు. సో చూసారు కదా, నాకైతే ఈజీగా వచ్చేసింది, పండు పడిపోయింది బాగా. ఇదైతే మనం ఇప్పుడు ఎలా తినాలి ఏంటనేది చూద్దాం. ఒక స్పూన్ తీసుకొని ఇలా స్కూప్ చేసుకొని మనమైతే తినొచ్చు. లేదంటే బ్యాక్న దానికి లేయర్ లాగా ఉంటుంది కదా తొక్క అనేది, అలా తీసేసుకొని అయితే మనం తినొచ్చు అనమాట. ఇది మనకి హార్ట్కి అనేది చాలా మంచిది. ఇది టేస్ట్ ఏమి ఉండదు, చాలా చప్పగా ఉంటుంది టేస్ట్ అయితే. సో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనం బటర్ ఫ్రూట్ అని కూడా అంటామన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుందో సాఫ్ట్గా. ఇకైతే దీన్ని మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్ తోటి అలా అయినా స్కూప్ చేసుకొని తినొచ్చు. సో చూసారు కదా ఎంత స్మూత్గా ఉంటుంది. ఇది అంత టేస్ట్ ఏమి ఉండదు. దీంట్లో కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని అయినా తినొచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకొక వేలో కూడా కట్ చేసుకొని అయితే మీతో చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఇలా అయితే హాఫ్గా కట్ చేసుకొని పీసెస్గా డివైడ్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో తర్వాత అయితే మనం ఒక్కొక్కటి తీసుకొని దాన్ని అయితే మిడిల్లోకి కొంచెం కట్ చేసుకున్నట్టు అలా కట్ చేసేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్నట్టు కానీ కట్ చేసుకుంటే పీసెస్ లాగా క్యూబ్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఈజీగా మనం తినేయచ్చు. సో చూసారు కదా, ఇకైతే ఇది పచ్చిదన్నమాట. ఇదైతే మనం 3-4 డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే మగ్గదు, బయటే ఉంచాలన్నమాట. అప్పుడే బాగా నల్లగా వస్తుంది, అప్పుడు మనం తినొచ్చు అనమాట. సో చూసారు కదా అవకాడోస్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.